జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 950వ నామాన్ని మనం చేరుకున్నాం. అమ్మవారి పేరు పాశం బిభ్రతి. ఓం పాశం బిభ్రత్యై నమః. ఎవరు? లలిత అమ్మవారు. రాగస్వరూప పాశాఢ్య అంటూ అమ్మవారిని మనం రాగస్వరూపం, రాగము అనేటటువంటి పాశమును ధరించినటువంటి జగదంబ. అనురాగము అనేటటువంటి పాశంతో అందరినీ తాను బంధిస్తుందట. మోహపాశం అని అనుకోవచ్చు. ఒక్కసారి అసలు అలా అమ్మవారి యొక్క ముఖారవిందాన్ని చూస్తుంటేనే అనంతమైనటువంటి మోహము, రాగము కూడా మనకి ఒక బంధం కలుపుతుంది. అది బలవంతంతో వచ్చేది కాదు, ఆ రాగము అనురాగముతోటి వచ్చేటటువంటిది అనమాట. అమ్మవారి యొక్క చూపు, మందస్మితము, శుచిస్మితము, ఆ కళ్ళు, అందులోంచి వచ్చేటటువంటి ఆ వెలుగు, ఆ ప్రేమపూరితమైనటువంటి ఒక భావన, వీటి వల్ల మనం అలా బంధింపబడతాం. అందుకే అమ్మవారి పేరు పాశం బిభ్రతి అన్నమాట. అమ్మవారిని అమ్మా నీ యొక్క అనురాగం అనేటటువంటి పాశంతో మమ్మల్ని కట్టిపడే తల్లి అని ప్రార్థిద్దాం ప్రేమగా ఈ నామాన్ని. ఓం పాశం బిభ్రత్యై నమః. 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 ఓం శ్రీ నమః. జై శ్రీకృష్ణ. आस्ते कदम, आस्ते कदम, आस्ते कदम. गणपति, गज अश्वपति, भूपति, प्रजापति, सुवर्ण रत्न श्रीपति, अष्टावधान जागृत, अष्टप्रधान वेष्टित, न्यायालंकार मंडित, शस्त्रास्त्र शास्त्र पारंगत, राजनीति धुरंधर, प्रौढ़ प्रताप पुरंदर, क्षत्रिय कुलावतंस, सिंहासनाधीश्वर, हिंदू कुलभूषण, हिंदवी स्वराज्य संस्थापक, म्लेच्छक्षय दीक्षित, मुघल साम्राज्य विध्वंसक, महाराजाधिराज योगिराज, श्रीमन महाराज, श्रीमंत पुण्यश्लोक, श्री 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 राजा शिव छत्रपति शिवाजी महाराज की